ఓం శుభోదయం. ఈశ్వరుని యొక్క అనుగ్రహముతో సాంఖ్యము వేదాంతము శ్రావ్యం చేసుకున్నాము. యోగ దర్శనాన్ని నేను వ్రాతపూర్వకంగా ప్రతినిత్యం పెట్టాను. నేడు వైశేషిక దర్శనాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రజలకు సృష్టి రహస్యాలు తెలియజేయుటకు మహర్షులచే దయాదృష్టితో వ్రాయబడినవే దర్శనములు. దృశ్యతే అనేన ఇతి దర్శనం అనగా సృష్టి రహస్యములను దర్శనములు అని వాని ద్వారా మనం చూడవచ్చును అనగా తెలుసుకొనవచ్చును. దర్శనము అని ద్వారా మనం అంతర్గత రహస్య విషయాలని లోతుగా అధ్యయనం చేయొచ్చు. అయితే ఈ దర్శనాలు 6: గౌతముడు న్యాయ దర్శనం, కనాదుడు వైశేషిక దర్శనం, కపిలుడు సాంఖ్య దర్శనం, పతంజలి యోగ దర్శనం, జైమిని పూర్వ మీమాంస, వ్యాసుడు ఉత్తర మీమాంస మరియు వేదాంత దర్శన శాస్త్రములను రచించి ఉన్నారు. ఈ 6 మనం ఆస్తిక దర్శనములు అంటాము. అనగా పదార్థమును ఉన్నది ఉన్నట్టుగా దాని అస్తిత్వమును తెలియజేశారు. ద్విత్వాది సంఖ్యలు, భూపరమాణువుల గంధాదులు, విభాగజ విభాగోత్పత్తి ప్రక్రియ మున్నగు విశేషణములను తెలుపు గ్రంథము కావున దీనిని మనం వైశేషికము అంటాము. అనగా విశేషముగా తెలుపుతుంది. ఇందు పరమాణువులు మొదలు పరమేశ్వరుని వరకు గల తత్వములను విశదీకరింపబడి ఉన్నవి. ఇందలి కఠిన విషయములను, పారిభాషిక పదములను మనం కాస్త జాగ్రత్తగా పలుమార్లు విని తెలుసుకునే ప్రయత్నం చేయవలయును. మానవులు లోకమున జన్మించి కొంతకాలము భోగభాగ్యములను అనుభవించి ఆ విధంగా జీవన విధానము గడుపుతూ మరణించుచున్నారు. అదియే కదా లోకములో మనం చూస్తున్నాం. కానీ మనం ఎవరము, ఎచట నుండి వచ్చితిమి, ఎందులకు వచ్చితిమి, అసలు ఈ సృష్టి కారణమేమి, ఇది ఎందుకిలా జరుగుతుంది, దీని నుండి తప్పించుకునే మార్గముందా లేదా అనగా దుఃఖములు ఉన్నప్పుడు నివారణ మార్గము కానీ, అధిక ఐశ్వర్యములు ఉన్నప్పుడు కోల్పోతామన్న సందేహము కానీ మనం పరిశీలించుచున్నామా? ఈ సందేహములు నిజముగా ఇప్పుడు కానీ ఒకప్పుడు ఎవరికైనా కలిగినవా, లేక పూర్వులకు కూడా కలిగినవా, ఎవరైనా వీటిని పరిష్కరించుకున్నారా అని చెప్పుట కొంత కఠినమే. పైరీతి సందేహములకు తత్వజ్ఞులకు మన పూర్వులు మాత్రం చక్కగా ఆలోచించి నిశ్చయించి యథార్థమైన జ్ఞానమును మాత్రం దర్శన శాస్త్రముల యందు ప్రకటించినారు. దర్శనము అను పదమునకు కన్ను, చూపు మొదలగు సామాన్య అర్థములను, దృశ్యతే అనేన ఇది యథార్థమగు తత్వమును ప్రమాణపూర్వకముగా తెలుపు శాస్త్రమనియు మనం గ్రహించవలయును. ఈ దర్శనములలో ఆత్మసత్తాను, వేద సామ్రాజ్యమును అంగీకరించు వానిని ఆస్తికులనియు, ఎవరైతే వేద సామ్రాజ్యమును ఆత్మతత్వాన్ని ఒప్పుకోరో వారిని నాస్తికులు అంటారు. అట్టి దర్శనములు 6 మనం పూర్వమే వివరించుకొని ఉన్నాము. కొందరు ఈ విధంగా విభజిస్తారు: న్యాయ వైశేషికములు, సాంఖ్యయోగము, పూర్వోత్తర మీమాంసములు అని ఈ విధంగా శాస్త్రములను చెప్తారు. అయితే
నాస్తిక దర్శనములు కూడా 6 ఉన్నవి. ఎలా ఆస్తిక దర్శనములు 6 ఉన్నవో అదే విధముగా నాస్తిక దర్శనములు కూడా 6 ఉన్నవి. చార్వాకము, జైనము, సౌతాంత్రికము, యోగాచారము, మాధ్యమికము. అయితే జ్ఞానము అనేది మానవుడు దేనిని ఎక్కువ వృద్ధి చేస్తాడో, దేనిని ఎక్కువ వ్యాప్తింపజేస్తాడో అది రాబోయే తరానికి అందుతుంది. అందుకనే విద్యను వ్యాప్తింపజేసే గురువులు నిష్పక్షపాతముగా ఆత్మ అధిష్టానములో ఉండి ఉపదేశించగలిగితే జ్ఞానము మానవాళికి ప్రకాశముని ఇస్తుంది. కానీ జ్ఞానము స్వార్థపూరిత సిద్ధి కొరకై జన్మ జన్మాంతరాల బల సామర్థ్యము లభించిన తర్వాత అట్టి గురువులు అనేక రకాల గ్రంథాలను రచించి మానవుణ్ణి ప్రశ్నార్థకంగా మారుస్తూ ఉంటాడు. అందుమూలముగా సరి అయినటువంటి జ్ఞానము మానవాళికి అందకపోవడము వలన కొంతమంది ఆ సిద్ధాంతమునే నమ్మరు. పునర్జన్మ ఉందో లేదో, ఎందుకులే ఇదంతా జ్ఞానం అవసరమా, ఇప్పుడున్నాము కొంత ధనము సంపాదించుకుందాం, దానివల్ల కలుగుతున్న సౌకర్యాల వరకే పరిమితమయ్యే సమాజము కనిపిస్తుంది. లేదా ఐశ్వర్యాలను కూడబెట్టుకుంటూ నేను దీనికి ఎప్పుడు కూడా స్వామిని కాను అనే సత్య జ్ఞానముతో కాకుండా భ్రాంతి జ్ఞానములో ఉంటూ ఆ శక్తిని శాశ్వతముగా భావించి చిన్న చూపు చూసే సమాజము కూడా నేడు మనకు కనిపిస్తూ ఉంది. అటులనే కాయా కష్టము చేసి కూడా 4 అంగుళాల కడుపు నింపుకోవడానికి కూడా ఎంతో శ్రమ చేసి ఎండ వాన చలి అనక తన కుటుంబాన్ని పోషించుకోలేక అస్తవ్యస్తమవుతున్న మానవ సమాజము కనిపిస్తుంది. వ్యసనపరుడై కర్తవ్య విముఖుడైనటువంటి మానవ సమాజం కూడా కనిపిస్తుంది. అయితే ఈ విధమైనటువంటి వ్యవస్థలకు కారణం మాత్రం భూ అధిపతియే, పరమాత్ముడు కాదు. పరమాత్ముడు మనకంటూ ఒక శాసనము, స్వాతంత్రాన్ని ఇస్తాడు. దానిని సర్వులు చక్కగా ఉపయోగించుకుంటే సర్వప్రాణులకు సుఖమే లభిస్తుంది. కానీ పరమాత్ముని వలె ఈ సృష్టిని త్యాగభావముతో అనుభవించేవారు మనం వ్రేళ్లల్లో లెక్కబెట్టగలుగుతున్నాం. ఈనాడు హైందవ సాంప్రదాయములో కొలువుదీసే దేవతల్ని గనక, దేవుళ్ళని గనక మనం పరిశీలిస్తే నిజముగా మనం శివుణ్ణి గనక తీసుకుంటే అతను చేసిన గొప్ప పని ఏమిటి అంటే, అతని రాజ్యములో ప్రజలు పంటలు పండక వర్షాలు కురియకపోవడము వలన, నీరు దొరకక ఆకలితో అలమటిస్తున్నప్పుడు నేను రాజునై ఈ ప్రజలు నా రాజ్యంలో ఇంత దుఃఖమును అనుభవిస్తున్నారని అతను ఈనాడు ఎంత విజ్ఞానము వ్యాప్తి చెందిందో అట్టి విజ్ఞానము వ్యాప్తి చెందని సమయములో అతను దట్టమైన కొండల నుండి తపస్సు చేసి ఆ నీటి ప్రవాహాన్ని చాలా ప్రయాసము చేసి భూమి మీదికి తీసుకొచ్చాడు. అందుకనే ఆ సమయములో ఆకలి దప్పికలను తీర్చినటువంటి దేవుడయ్యాడు శివుడు. అనగా ఆ రాజ్యములో నీటి వ్యవస్థను చాలా లోతుగా అధ్యయనము చేసి తపస్సు చేసి సర్వప్రాణుల కష్టాలని తన కష్టముగా భావించాడు. అంతేకాని రాజ్యాన్ని వదిలి
సంపన్నమైన రాజ్యములోకి వెళ్ళి సుఖించలేదు. అతను ఏ రాజ్యములైతే ఉన్నాడో ఆ రాజ్య ప్రజలు దుఃఖాన్ని చూసి తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పూర్తిగా బయటకు తీసి జ్ఞాననేత్రముతో పరిశీలించి సర్వప్రాణుల పరిస్థితిని పరిష్కరించినవాడు శివుడు. అందుకే అతను ఎప్పుడు జన్మించాడు అనేది ఆధారము లేకపోయినా నేటికి సర్వమానవుల హృదయాలలో శివుడు దేవుడుగా కొలువై ఉన్నాడు. ఇక రాముణ్ణి తీసుకుంటే అతను దశరథ మహారాజు ఆ తర్వాత రఘుకుల కీర్తి ప్రతిష్టలకు వ్యాప్తి చెందినటువంటి అధిష్టానమైన సింహాసనాన్ని రాముడికి ఇవ్వాలనుకుంటాడు తండ్రి. కానీ వివాహ సమయంలో చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేస్తుంది అతని భార్య. అనుజుడైన భరతుడు తండ్రి చేసిన ప్రతిజ్ఞకి తనకే లభించవలసినటువంటి రాజ్యాన్ని కూడా రఘుకుల సాంప్రదాయాన్ని గౌరవిస్తూ జ్యేష్ఠపుత్రుడు రాముడే సర్వగుణ సంపన్నుడు. నిజముగా రాముడు భరతునిలో పోలుస్తే జ్ఞానములో కానీ ప్రేమ, దయ, రాజులో ఎటువంటి గుణాలు ఉండాలో ఇరువురిలో ఆ గుణములు ఒకరిలో తక్కువ ఒకరిలో ఎక్కువ అనేది లేకుండా నిర్మాణము చేసింది కైకేయి నలుగురి కుమారులని. కానీ ఎలా జీవాత్మ పరమాత్మలో అల్పజ్యత్వము మహాజ్ఞానత్వము ఏ విధంగా వ్యత్యాసము, చైతన్య స్వరూపుడు నిత్యుడు జీవుడు కూడా పరమాత్ముడు కూడా, జీవుడికి నాశనము లేదు, పరమాత్మనికి కూడా నాశనము లేదు. కానీ జ్ఞానములో అనుభవములో జీవాత్మ పరమాత్మకి వ్యత్యాసం ఉన్నట్టు రామాయణములో భరతునికి రామునికి సర్వగుణాలు చాలా సమానముగా ఉన్నప్పటికీ కూడా అక్కడ భరతుడు రాముణ్ణి ఆ రఘుకుల ధర్మాన్ని గౌరవిస్తూ రాముడికే రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడతాడు. దానిని ఉల్లంఘించడానికి అతను ఎప్పుడు కూడా ప్రయత్నం చెయ్యలేదు. అందుకనే నీతి కోవిదులలో భ్రాతృ ప్రేమలో రాముడు భరతుడు నేటికి మన హృదయాలలో నిలిచిపోయారు. ఈ విధంగా మనం కృష్ణుణ్ణి తీసుకుంటే కృష్ణుడు ఎంతో ప్రయత్నం చేస్తాడు. యుద్ధము వలన వితంతువులు మిగిలిపోతారు, జ్ఞానము కుంఠబడుతుంది, భూమి పాడి పంటలు లేక రక్తముతో ప్రవహింపబడుతుంది. ఇది ధర్మము కాదు అని ఉపదేశిస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా దుర్యోధనుడు రాజ్య వ్యామోహముతో అటులనే అచట పరస్పర వ్యామోహాలతో యుద్ధము జరిగింది. ఇక కృష్ణుడు సర్వ ప్రాణులు సుఖముగా ఉండాలి అంటే సస్యశ్యామలముగా పృథివీ ఉండాలి. అలా ఉండాలి అంటే పశు సంపత్తిని తీసుకుంటాడు. అదేవిధంగా తన బాల్యకాల మిత్రుడు వచ్చినప్పుడు బాల్యకాల మిత్రుడు బ్రాహ్మణుడు, వేదజ్ఞుడు, తపస్వి, కృష్ణుడు క్షత్రియుడు, రాజు, సమగ్ర ఐశ్వర్యానికి స్వామి అయి ఉన్నాడు. కానీ ఆ ఇరువురి మిత్రత్వములో ధన వ్యత్యాసము కనిపించదు. కృష్ణుడు సుదామాని తన బాల్యదశలో ఆశ్రమంలో ఉన్నప్పుడు ఏ విధంగా మిత్రభావన ప్రకటించేవాడో అదే స్థితి తన శ్వాస ఉన్నంత వరకు సుదాముని పట్ల కృష్ణుడు చూపించాడు. అందుకనే షన్నో మిత్ర, కృష్ణ సుదామాల మిత్రభావన నేటికి మనందరి హృదయములో నిలిచిపోయింది. ఝాన్సీ రాణిని తీసుకుంటే భర్త పోయాడు, ఆంగ్లేయులు ఆమె రాజ్యాన్ని ఆక్రమించాలనుకుంటారు.
కానీ ఝాన్సీ తన నగరాన్ని వివాహ సమయములో అర్ధ భాగము ఉత్తరదాయిత్వము స్త్రీకి వర్తిస్తుంది, ఇదియే మా వైదిక భారతీయ సాంప్రదాయమని ఆంగ్లేయులను గజగజలాడించింది. ఆ విధముగా ఝాన్సీ రాణి కూడా భారతదేశ స్వాతంత్ర సమరయోధములో ఆమె ఆహుతైనందువలన నేటికి కూడా మనం భరతమాత ముద్దు బిడ్డగా ఝాన్సీ రాణిని మనమందరము తలుచుకుంటాం. అదే విధముగా ఓరుగల్ల ప్రాంతాన్ని కూడా ఒక పుత్రుడు లేక పుత్రిక అనే వ్యత్యాసము లేకుండా సుసంతానము ఉండాలి, ఆ సుసంతానము వలనే తండ్రి రాజ్యము రక్షింపబడుతుందని చాటి చెప్పింది రాణి రుద్రమాదేవి. ఇలా వీళ్ళందరూ కూడా తమ తమ శరీరాన్ని ధరించి ఉన్నప్పుడు తమకు లభించిన సామర్థ్యాన్ని సత్యముగా సనాతనముగా ఉపయోగించి సూర్యచంద్రాదుల వలె ప్రకాశాన్ని ఇచ్చారు. కాబట్టి వీళ్ళందరూ మనకు మార్గదర్శకులే, గురువులే, ప్రతినిత్యము పూజింపదగిన వారే. కానీ పూజించడము అంటే మనకు కూడా అటువంటి పరిస్థితి వస్తే మనం ఎలా నిలబడుతున్నాము అనేది ఆ విధమైనటువంటి మార్గాన్ని ఎన్నుకుంటే నిజముగా మనం పూజించిన వాళ్ళమే అవుతాం. అదే నిజమైన పూజ. అనగా వాళ్ళ సమయములో కూడా క్లిష్ట పరిస్థితి వస్తే వాళ్ళు ధర్మాన్ని ఎలా వదులుకోలేదో మనము కూడా నిత్య జీవితంలో ధర్మాన్ని వదులుకోకుండా ఉంటున్నామంటే అదే నిజమైన పూజ అని గ్రహించిన నాడే మానవుడు సుఖశాంతులతో ఉండగలుగుతాడు, సమాజానికి సుఖశాంతులను ఇవ్వగలుగుతాడు. అందుకనే ఋషులు ఎన్నో గ్రంథాలను రాసి కూడా ఆ గ్రంథాలపైన తమ నామాన్ని ఉల్లేఖించకుండా నిస్వార్థముగా జ్ఞానాన్ని వ్యాప్తింపజేశారు మన పూర్వజులు. కానీ మనము అట్టి మహర్షుల యొక్క త్యాగాన్ని ఎందుకు హృదయాల నుండి తుడిపివేసుకుంటున్నామో అదియే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రపంచానికే ప్రాణము పోసిన జ్ఞానము, జ్ఞానరసము మనది, అనగా ఋషుల పరంపర. ఎంతోమంది రాజులు ఋషుల ఆశ్రమాన్ని అన్వేషణ చేస్తే ఆ ఋషుల దగ్గర రెండు లేదా 3 కటు వస్త్రాలు తప్ప, చిన్న కుండ తప్ప మిగతా సామాగ్రి లేని ఆ ఋషులు ఇంత ఆనందముగా ఎలా జీవించారు, భోగ ఐశ్వర్యాలు కీర్తి ప్రతిష్టలు లభించిన మేము కూడా ఇంత ఆనందముగా లేదు అని ఋషుల పాదాలకు తల వంచి రాజ్యాన్ని వదులుకున్న అంతటి ప్రభావితము చేసిన ఋషి పరంపర ఎందుకు ధ్వంసమైంది అంటే గురువులు స్వార్థపరులయ్యారు. మానవుడు తనకు లభిస్తున్నటువంటి ఐశ్వర్యములు ఇవి తాను చేసిన కర్మఫలాలే అని నమ్మడము కంటే, విశ్వసించడము కంటే పూజా విధానం పైన ఆధారపడి ఉంటున్నాడు. అందువలననే నేటి సమాజంలో చేసే కర్మల కంటే కూడా పూజా విధానం మీద ఆధారపడి ఉన్నందువలన ఈ గురువులు తమకు నచ్చిన గ్రంథాలను వ్యాప్తింపజేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఋషులు సరి అయిన సాంప్రదాయాన్ని, సరి అయిన సిద్ధాంతాన్ని ఇచ్చి వెళ్ళారు. అలం.